అంటే రియల్ దానికైతే ఇవన్నీ అవసరం లేదు. మనుషులను బుడిడి కొట్టడానికి ఇవన్నీ మీకు అవసరం. అదే మేము బురిడి అవ్వడానికి మీరు బురిడి చేస్తున్నాం, మేము బురిడి వేసి. నేను జీన్స్ టీ షర్ట్ వేసుకున్నా, నేను లుంగి కట్టుకుని ఉన్నా, నేను బర్వాత్ ఉన్నా, నేను చెప్పే సబ్జెక్ట్ ఒకటే, కానీ మీరు రిసీవ్ చేసుకునే కెపాసిటీ మార్కెటింగ్ కోసం అదే చెప్తున్నా. ఇంటర్వ్యూ కోసం ఇది వేసుకొచ్చారు ఇక్కడికి? ఇంటర్వ్యూ అంతేనా? అవును. ఇంట్లో కూడా వేసుకుంటాను, ఇట్లా ఉంటా. అది చెప్పండి. ఇంట్లో కూడా ఇట్లా ఉంటా, కాకపోతే పైన లుంగి వేసుకోండి, ఈ షర్ట్ వేసుకోను, షాల్వాలా కప్పుకొని ఉంటా. ఓకే. అంటే ఇప్పుడు మీరు కొన్ని తపస్సులు చేసినప్పుడు న్యూడ్ గా చేస్తుంటారు శ్మశానంలలో, నది తీరాలని అవి చూస్తుంటాం మనం. ఇప్పుడు ఈ కాలంలో అయితే శ్మశానంలో చేసే అవకాశం లేదు, పర్మిషన్ లేదు, నది తీరాలలో లేదు. ఓకే. ఎక్కడ చేస్తున్నారు మళ్ళీ? ఇంట్లో చేసుకుంటాం. ఇంట్లోనే. అంటే కొన్ని నేను విన్నది ఏంటంటే కొన్ని విద్యలు వేరే వేరేగా ఉంటాయి. అంటే కొంచెం మాంసాలను తింటుంటారు. నేను కూడా తింటా మాంసం. మంచి మాంసం. నేను అదే కొంచెం ఆగండి, మళ్ళీ ఎందుకు తొందరపడుతున్నారు? మీరే ట్రోల్ అవుతారు, నాకు కాదు. కొంతమంది మంచి మాంసం అంటే నేను కొన్ని కాశీలో చూశాను, చనిపోతున్న శవం మించలే తీసుకుంటుంటారు, మాంసం తీసుకుంటారు, వాళ్ళు ఏదైనా కావాల్సిందో తీసుకుంటుంటారు. అండ్ కొంతమంది గలీజ్ గా కూడా తింటారట, బాత్రూమ్ కూడా తింటారట. ఎందుకు ఇది తినాల్సిన అవసరం ఏముంది? ఒకటేందంటే దీంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎందుకు ఉంది రియాలిటీలో అని చెప్పి అర్థం చేసుకున్నాం. పూర్వము అఘోర సాధన ఉండేటప్పుడు ఇంత జనాభా లేకుండే. శ్మశానం అంటే శ్మశానం ఒక ఏకాంతమైన ప్రదేశం, ఎవ్వరు రాని ప్రదేశం అన్నట్టు ఉంటుండే. ఒక సాధకుడు శ్మశానం లోపలికి వచ్చిండా అంటే, అఘోర మార్గంలో వచ్చిండా అంటే వాడు చాలా ఒక నిజంగా స్పిరిచువల్ సీకింగ్ ఉంటేనే వస్తాడు. దాంట్లో వాళ్ళు మళ్ళీ శ్మశానం దాటి వెళ్ళొద్దు, అదొక ఆశ్రమం, అలానే ఉన్నదే తినాలి, ఉన్నదాంతోనే సర్వైవ్ అయ్యి సాధన చేసుకోవాలి. అక్కడ ఏం దొరుకుతాయి మనకి? పొలాలు పండించడం అవేమి ఉండేవి. శివం ఎవరో వస్తారు, పడేస్తారు, వెళ్ళిపోతారు. సో దాన్నే ఆహారం లాగా భుజించుకుంటూ సాధన చేసుకొని బతికేవాళ్ళు ఒకప్పుడు, ఇది ఉన్న రీజన్ కి. నెక్స్ట్ వచ్చేసి ఇది మలమూత్రాలు తినడం అనేది ఏంటిదంటే, మన హిందూ ధర్మంలో లేదా ప్రకృతిలో లేదా అన్ని రిలీజియన్స్లలో రకరకాల సిచ్యువేషన్స్ కోసం రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. అట్లా ఒకవేళ గనక ఒక మనిషి సాధకుడు గనక ఒక పరిస్థితిలో ఉన్నాడు, ఒక మొత్తం గందగిలు ఉన్నాడు అన్నా కూడా కొన్ని శక్తుల సహాయంతో అతను ఎన్లైట్మెంట్ పొందవచ్చు. అవి ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఇలాంటి ఎన్వైరన్మెంట్లు ఉండగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్, ఇది పాతకాలం అనుకున్నాం, ఎవరో రాజు ఉన్నాడు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఏం కాదు, నేను ఇట్లనే ఏదో మాట్లాడినా, తీసుకొని మనని చెరసాలు వేసేసిండు. అలా మొత్తం బాత్రూమ్లు అన్ని ఉండిపోయినాయి, అన్నీ ఉండి అలానే నువ్వు ఉండిపో, నీకు పనిష్మెంట్ అని చెప్పిండు. ఏం చేస్తాం అప్పుడు? మన తపస్మానం చేసుకొని శరీరం వదిలేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం? ఇట్లాంటి ఎనర్జీస్ ని ఇన్వోక్ చేస్తాం. ఈ ఏదైతే నెగిటివ్ అవి అంటారో దయాల వాటినే వాడతాం. అప్పుడు ఆ టైంలో పిలిచేసి వాటి సపోర్ట్ ఎన్లైట్ అయిపోతాం. ఆ ఎన్వైరన్మెంట్ లా అది ఒక సాధన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అయితే బయట ఎవరైతే తింటారో ఈ శ్మశానంలో ఈ పీక్కొని తినడం, కాశీలో ప్రజెంట్ తినేటోళ్ళు అంటే వాళ్ళు షో కోసం నన్ను అఘోరా మీరు అనుకోవాలి అని చెప్పి విభూతి వేసుకొని, ఇప్పుడు అఘోర వాళ్ళ దగ్గర సమ్ పీపుల్ వచ్చారు, ఆ విభూతి లేకపోతే ఆమెకు అటెన్షన్ వస్తా రాదు. సో అటెన్షన్ కోసం అది వేసుకుంటారు. మనకి మన సబ్జెక్ట్ మీద పోతున్నాం కదా, ఇంటర్లు కొందరన్నా ఉంటారు కదా అర్థం చేసుకునేటోళ్ళు, రియాలిటీ అర్థమయ్యేటోళ్ళు, వాళ్ళు దొరికితే సరిపోదాం మనకని మనకు. అఘోరి గారు ఇవన్నీ పక్కన పెట్టండి, సరే ఇవన్నీ ఏం అడిగినా కూడా ధ్యానం అవే అంటున్నారు. మీరు నేర్చుకున్న విద్యను ఒకరు అడుగుతారు, చేస్తారా? నేను నేర్చుకున్న విద్యలు, నేను ఉంచుకున్న విద్యలు, నాకు డబ్బులు వచ్చే విద్యలు మాత్రమే పెట్టుకున్నా, అంతే కదా? ఓకే. మీరు ఆత్మలు తీసేస్తారు, బ్లాక్ మ్యాజిక్ అని అన్నారు కదా. ఆత్మని నేను మోక్షం కూడా ఇచ్చేస్తాను. మోక్షం ఇస్తారు కదా, మోక్షం వరకు వద్దులే గానీ ఇప్పుడు నా ప్రెసెంట్ లో నా బాడీలో ఒక ఆత్మని తీసుకురండి, అది ఆడ యమ్మగా. నేను కొన్ని వందల ఆత్మలకి నేను మోక్షం ఇచ్చిన, ఒక్క ఆత్మని కూడా ఒక్క రోజు కూడా నేను మిస్యూజ్ చేయలేదు. కేవలం వాటికి హెల్ప్ చేసిన తప్ప కానీ వాటిని ఏ రోజు నేను వాడని కూడా వాడలేదు. ఓకే. ఇప్పుడు ఒక్కరిని వాడండి నా బాడీ మీద. ఒక్క ఆత్మ కూడా నేను పెట్టుకున్నా నాతో, అసలు నా దాన్ని ఆ రకంగా నేను వాడా. నేను ఏది వాడినా నా సొంత ఎనర్జీ ఏమన్నా వాడతా లేదా అమ్మవారిని వాళ్ళని ఏమన్నా హెల్ప్ అడుగుతుంది వాళ్ళతో ఏమన్నా చేస్తా గానీ ఏ ఆత్మని కూడా నేను మిస్యూజ్ చేయను. సరే, ఇప్పుడు యూజ్ చేయకుండా నా బాడీలో ఒక వేరే ఆత్మని తీసుకోవాలి. అదే నేను పెట్టుకున్నాను, నా దగ్గరనే పెట్టుకున్నాను. ఫస్ట్ ఏదన్నా నన్ను ఏమన్నా ఏ నీకు వచ్చినా కూడా నేను దానికి ఇట్లా ఒక యానిమల్ లా ట్రీట్ చేసి దాన్ని మోక్షం ఇస్తా తప్ప కానీ పని మిస్యూజ్ చేయడం అనేది నేను చేయను. అంటే ఇప్పుడు మీకు ఆత్మ నా బాడీకి తీసుకురారు, ఆ శక్తి లేదు మీకు.
ఆత్మని నేను ఆత్మని పెట్టుకోను కదా, కానీ కంట్రోల్ లో పెట్టుకోను నేను ఆత్మని ఫస్ట్. ఓకే, అంటే ఆత్మల కంట్రోల్ ఉన్న వాళ్ళే బయటికి వస్తారా? ఏంటి బయటకు అంటే అది తీసుకొచ్చి వేరే వాళ్ళ దాంట్లో వేస్తారా? ఆత్మని ఏదైతే కపాలం అది ఇది ఉంటుందో అది ఎట్లనో తెచ్చుకుంటారు. అవును, సరే, ఇక మీరు ఇది రాదని తెలిసిపోయింది, ఇక మీరే ఒప్పుకుంటారు కాబట్టి వెరీ గుడ్ బాయ్. ఓకే, గుడ్ అబౌట్ మీరు. ఓకే, మీరు వర్జినా? కాదు, యూజ్డ్, కానీ మ్యారేజ్ కాలే. మీరేం తపస్సు, మీరేంది, మీరెక్కడ మోక్షం ఇచ్చారు, మీరే తప్పుదారి పడుతున్నారు, మరి ఇది ఎట్లా సాధ్యం? నిష్ట నియమాలతో పాటించిన వాడే కదా గురు. సరే, ఇప్పుడు మీరు వర్జినా? ఎవరు? నేను వర్జిన్. పెళ్ళైందా? కాలే, కాబట్టి వర్జిన్. పెళ్ళి అయితే వర్జిన్ ఎందుకుంటాడు? మీరు పెళ్ళైనా వర్జిన్ అని నేను అడగకపోయాను, పెళ్లి కాలే కాబట్టి అడిగాను. సరే, వర్జినిటీకి సాధనకి పెద్దగా సంబంధం లేదు. సాధన అంతా కూడా మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ గోస్ విత్ ఎనీ ఫీల్డ్. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, దాంట్లో మీరు డెడికేటెడ్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫుల్ టైం హార్డ్ వర్క్ చేసి ట్రైన్ అవుతా అంటే అలా సక్సెస్ వస్తుంది. ఇది కూడా అట్లాంటిదే. దీనికి వర్జినిటీతోని, ఫుడ్ హ్యాబిట్స్ తోని, మనీ మేకింగ్ తోని కానీ ఇంకా దేనితో కూడా ఏం ప్రాబ్లం. అడ్డమైన పనులు చేస్తాను కానీ మళ్ళీ తర్వాత నేను ఇవి నేర్చుకుంటా అంటారు మీరు, అంతే కదా? అడ్డమైన ఏం లేదు, అంతే కదా? నేను 10 years రిలేషన్షిప్ లో ఉన్నా, ఒక ఆమెతోనే ఉన్నా, నేను ఒకరితోనే సెక్స్ చేసిన నా జీవితం మొత్తం. నలుగురితో, ఇద్దరితో అట్లా కూడా చేయలేదు. ఒక టైంలో పడిచిన రాత్రి వర్షం పడి రాత్రి ఏం లేదు, రూమ్సే. వాట్ ఎవర్, మేము రకరకాల ప్లేసెస్ లలో కలుస్తుండే. అవన్నీ అయిపోయినాయి పనులు. నేను సిటీ బోర్న్ అండ్ బ్రెడ్, నేను పొదలు ఎక్కడి మనకి లేవు. ఓకే, మీరే ఒప్పుకున్నారు కదా ఓయో అని. ఓకే, అక్కడికి వెళ్ళేసి మీ పని కానిచ్చుకున్నారు. మేము కలుస్తుండే, మేము రకరకాల ప్లేసెస్ లో యూస్ టు హ్యాంగ్ అవుట్ అండ్ ఉంటుండే. బట్ ఇట్లా ఏం లేదు, మనం ఏదో సెక్షువల్ అదే అని చెప్పి అందుకోసమే అని లేకుంటుండే. ఆ మూమెంట్, ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు యూస్ టు మిగతా టైంలో నార్మల్ చిల్ అవుతుండే. ఓకే, సరేనండి. అందులోనే సేమ్, అందులో నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుండే. ఓకే, అందులో ఒక టైంకి వచ్చింది, ఆమె మ్యారేజ్ ఏజ్ వచ్చింది, కాస్ట్ ఇంటర్ కాస్ట్ అవి సిచ్యువేషన్స్ ఉండే, నా అప్పుడు అమౌంట్ లేకుండే, అయిపోయింది, వర్కౌట్ కాలేదు. ఓకే, కావాల్సిన పని అయిపోయింది, పెళ్లితో ఏం పనిలే. కానీ లేదు, నేను ఇప్పటికి రెడీ పెళ్లి చేసుకోవడానికి. వేరే వాళ్ళను ఆమెను చేసుకోమని, ఆమెనే ఇష్టం నాకు. ఇంకా ఇక చేసుకోకుండా ఉంటేనే బెస్ట్ లేండి, వాళ్ళు ఆయన బాధపడతాడు మంది, అంతే కదా? అంతే. ఆయన చేసుకుంటారంటారా? వాళ్ళది డైవర్స్ అయితే చేసుకుంటారు. ఓకే, మీకు ఎట్లా మ్యాజిక్స్ వచ్చు కదా, డైవర్స్ అయ్యి మీ దిక్కు రప్పించుకుంటలేరు అమ్మాయిని? తప్పు కదా. ఒక శక్తిని ఎప్పుడైతే మనం తప్పు విధంగా వాడతామో ఆ శక్తి అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సరే, అది పక్కన పెట్టండి ఇక మీ శక్తి. కానీ ఇవన్నీ నేను వశీకరణ అని, మరుగుమంది అని, ఇవన్నీ నేను చాలా వరకు వింటున్నా. మరుగుమంది అయితే ఉంది. వశీకరణం ఏంటంటే అందరు అనుకున్నంత ఈజీ కాదు. వాళ్ళు వీళ్ళు యూట్యూబ్ లో చూసి వాళ్ళకి ఫోన్ చాలా వరకు వస్తున్నాయి, అన్ని అజయ్ అంటారు కానీ వేస్ట్, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. అది అట్లా కాదు. అట్లా అయ్యేది ఉంటే అన్ని వశీకరణం అందరినీ చేసుకోరాదా? మరుగుమంది అంటే ఏంటిది? మరుగుమంది అనేది ఏంటంటే ఒక చెట్ల వేరు, ఇట్స్ కెమికల్ ఆర్ పాయిజన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్ అనుకోవచ్చు. దీన్ని ఏం చేస్తారంటే ఆ చెట్టు ఆకు నిండా పెట్టి దాన్ని పౌడర్ చేసి దాంట్లో గోర్ల వాట్ ఎవర్ వాళ్ళ దాంట్లో ఒక ఎనర్జీని మిక్స్ అయ్యేటట్టు చేసి నాన్ వెజ్ లలో కలిపి పెడతారు. ముఖ్యంగా ఆలుగడ్డ, బెండకాయ, మటన్, చికెన్, ఎగ్ వీటిలో పెడతారు. వంకాయ ఇవి పెడతారు అన్నట్టు. పెట్టినప్పుడు ఏమైపోతుంది అంటే అది డైజెషన్ కాకుండా కడుపులోనే ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు ఏ వ్యక్తి అయితే పెట్టిండో ఇక అతనే ఈయనకి మైండ్ లో అయ్యేటట్టుగా అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. అట్లా దీన్ని కొందరు మిస్యూజ్ చేస్తారు. ఇది ఉన్నది దేనికోసం అంటే ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దులు, ఆవులు అవే వెళ్తుండే, అవే కరెన్సీ, అదే ఉంటుండే, దాని ఎక్స్చేంజ్ అవుతా ఉంటుండే. ఒక సర్వీస్ కి ఒక ఎద్దు, ఆవు ఏదో ఇచ్చుకుంటుండే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఎద్దేమో ఇంటది అన్నమాట, మనం చెప్పినట్టు ఇంటది. పెద్ద ఎద్దుని కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో అందుకు ఈ ఎద్దుని కంట్రోల్ లో తీసుకోవడానికి ఈ ఎద్దుని జర మనం దాన్ని అరేంజ్ హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పి మంద అనేది పెట్టేటోళ్ళు. పెట్టి అది కూడా కొన్ని రోజుల వరకే, ఎప్పటికని కాదు. పెట్టి అది కాదు కడుపుని వస్తుంది దాంతో పెట్టి తర్వాత దాన్ని మళ్ళీ క్లియర్ చేసేస్తుండే. చేసేసరికి ఎద్దు మన మాట వింటుండే. ఇప్పుడు ఎద్దులాగా భర్తలని వాడుకుంటారు. భర్తలు ఇక్కడ అన్ని చాలు అయిపోయినాయి. ఎవరికి ఏం పెడతారో అర్థమైతలేదు. నాకే చాలా మంది పెట్టారు, నాకు తెలియదు అనుకోని. తెలుస్తుందా పెట్టేటప్పుడు? 100% తెలుస్తుంది. నేను విరుగుడు చేసి కక్కిస్తారా మీరు? నేను ఒక 30 సార్లు కక్కిన ఒక టైంలో, వన్స్ అపాన్ టైంలో. అంతగానో పెట్టిరా మీకు? అన్ని సార్లు పెట్టిరు, మల్టిపుల్ ప్లేసెస్.
నేను ఈ సాధనలు వీటి కోసం తిరిగినప్పుడు రకరకాల ప్లేసెస్ లో డైవర్ట్ చేయడానికి వాళ్ళు అనుకుంటుండే ఇది పెడితే ఏదో అవుతుంది అని అనుకుంటుండే కానీ అది వర్కౌట్ కాలేదు. సో తర్వాత నేను వేరే మెథడ్స్ నేర్చుకున్నా, దీనికి కక్కువ కాకుండా ఎట్లా మనం న్యాచురల్ గా తీసేయచ్చు, న్యాచురల్ ఇంటెస్టైన్స్ మీద ఇబ్బంది కాకుండా తీయచ్చా అని నేర్చుకున్నా. చేపిస్తున్నారు. మందు పెట్టిరా ఎవరైనా? తెలియదు నాకు అది. ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే మీరు చెక్ చేసుకోవాలి. ఒకటి, వితౌట్ ఎనీ రీజన్ ఒక పర్సన్ మీ మైండ్ లోకి వస్తుండ వితౌట్ ఎనీ రీజన్. సరే, ఇది ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ మెనీ వేస్. ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇవ్వకపోతే వాడు వస్తూనే ఉంటాడు. సెకండ్ వచ్చేసేసి మీకు వాష్రూమ్ క్లీన్ ఉందా లేదా, ఇంట్లో ఆవుకుంటూ అవుతుందా, ఇది మేజర్ ఫ్యాక్టర్. థర్డ్ మంచి ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే మీరు ఎంటీ స్టమక్ లో ఉన్నప్పుడు లేదా ఫర్ నో రీజన్ మీకు స్టమక్ లో పెయిన్ వస్తుందా, స్కానింగ్ తీసి ఏం కనిపించట్లేదా, ఇవి ఉన్నాయంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ మరుగు మందు. ఓకే, సరే. మీరు ఇప్పుడు గుళ్ళకి వెళ్తుంటారు కదా, మీలాంటి వాళ్ళకి గుళ్ళకి ప్రవేశం లేదా? ఉంది, కానీ గుడి నాకు అవసరం పడదు. నేను తపస్సు వచ్చు కాబట్టి మనమే ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు అట్మాస్ఫియర్ నుంచి. ఓకే, అంటే నేనేమనుకున్నా అంటే గుళ్ళకి వెళ్తే దేవతలు మీకు కనిపిస్తారా? దేవతలు ఇంట్లోనే నేను పిలిపించుకొని చూడగలుగుతా. దేవతలతోనే కూడా వర్క్ చేయించుకుంటారని విన్నాను నేను. దేవతలు చేయించుకోవడం కాదు, రిక్వెస్ట్ చేసి. అదే రిక్వెస్ట్ చేసి అంటే వర్కే కదా. మీరు దేవతలు ఎందుకు పిలుచుకున్నా, ఫలానా వర్క్ జరగాలమ్మా, నీకు ఇది బలి ఇస్తాము, ఇది ఫలానా ఇస్తామని చెప్తారట. ఇప్పుడు అందరు అనుకునేటట్టు అట్లా కమాండింగ్ ఉండదు. రిక్వెస్ట్ అయినా అమ్మవా నువ్వు నాకు ఈ పని చేస్తే నేను నీకు సారె పెడతాను, లేకుంటే కళ్ళు పెడతాను, లేకుంటే నచ్చిన ఆహారం పెడతానని చెప్తారు అంటున్నా నేను. రిక్వెస్టింగ్ మేనర్ అని చెప్పి వేరే వాళ్ళ మీద పనులు చేయించుకుంటారని విన్నాను. ఇది కరెక్టా రాంగా? కరెక్టే, కాకపోతే చేస్తే ఇస్తా అని చెప్పి అనేదానికన్నా కూడా మనతో నైంది మనం ఇచ్చేసి రిక్వెస్ట్ చేయడం అనేది బెస్ట్. ఏదైనా కానీ వాళ్ళకి పిలిచి శక్తులను అమ్మవారిని అందరినీ. ఇంకొకటి అంజనం అని వేస్తుంటారు చాలా వరకు. తమలపాకు మీద బ్లాక్ ది కాజల్, అది ఏమంటారు, కాటిక రాసి అంజనం చూపెడతానే అంటారు. దాంట్లో మనకు కావాల్సిన దేవుళ్ళు కనిపిస్తారు, వాళ్ళు దేవుడు మనతో మాట్లాడతారని వింటాను. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంజనం అనేది నిజంగా ఉంది, కానీ అంజనం అన్నది వేయకుండా కేవలం ఇన్బిల్ట్ గా కూడా పెట్టుకునే ఆ మెథడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ అంజనం కావచ్చు, ఇది కావచ్చు, దేవులతో మాట్లాడచ్చు. దేవులతో మాట్లాడడానికి అంజనం అనే కాదు, మీరు ధ్యానం ద్వారా మాట్లాడచ్చు, జపం ద్వారా మాట్లాడచ్చు, హోమం ద్వారా మాట్లాడచ్చు, మీరు ఉట్టిగుండి కూడా మాట్లాడచ్చు. ఆ డెయిటీకి మీకు ఫ్రెండ్షిప్ ఉండాలి, ఆ డెయిటీకి మీకు ఒక కనెక్షన్ ఉండాలి. ఆ డెయిటీ ఒక్కసారి కనుక డెయిటీ మనకు కనెక్ట్ అయిపోయింది, ఒకసారి మనం సిద్ధించుకున్నామంటే లైఫ్ టైం మనకి సపోర్ట్ ఉంటుంది, మనం ధర్మబద్ధతను ఉన్నంత వరకు. అంటే నేను అంజనంలో నేను కూడా చూశాను, ఇది అబద్ధమా కాదా అని నేను ఒక టెస్ట్ చేశాను. టెస్ట్ చేస్తే నాకు తమలపాకు మీద ఆంజనేయ స్వామి కనిపించడం జరిగింది. మీకు కనిపించడం అన్నది ఇట్ కెన్ బి రియల్ ఆర్ ఇమాజినేషన్. చెప్తాను. ఆయన ఏం చేశాడంటే ఇట్లా మీలాగానే క్వశ్చన్ చేస్తే ఉన్నది అని నాకు చూపెట్టడం జరిగింది. డార్క్ ఏరియాలో నాకు అంజనం వేస్తున్నా అని చెప్పడం జరిగింది. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ నిజమా అబద్ధం అని చేసుకుంటే నాకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది, బట్ వాయిస్ నాకు వినిపించలేదు. నేను మళ్ళీ అది వాయిస్ వినిపించలేదు. నేను ఇది చూశాను కల్లారా. అంటే అక్కడ ఏమన్నా మీలాగా ఏమన్నా మ్యాజిక్ చేసి అట్లా చూపెడతారా, లేకుంటే నిజంగానే అది వస్తుంది అన్నది నాకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీ పర్టికులర్ ఇన్సిడెంట్స్ లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అట్లా నిజంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ అన్ని నిజమే అంటే అది కూడా మనం చెప్పలేము. ఓకే, మీరు దేవుని కలవాలనుకుంటే, నిజంగా ఆంజనేయ స్వామిని కలుద్దాం అనుకుంటే మెథడ్స్ వేరే ఉంది. మీరు ప్రాక్టికల్ గా జెన్యూన్ గా మీరు దర్శనం కావాలి, మీకు ఆయన డీల్ ఇవ్వాలి, మీకు ఆయనకి ఎప్పటికి సపోర్ట్ ఉండాలి, అన్నిట్లా సపోర్ట్ చేయాలి, అది వేరే హార్డ్ వర్క్, కొంచెం వర్క్ చేయాలి. అంటే కొన్ని మేము విన్నా ఏంటంటే దాదాపు చూస్తే కనుక ఒక శక్తి నడిపిస్తుంది, ఒక సృష్టిని అని అనుకుంటాము. అంటే ఆకారం ఉందో లేదా అన్నది ఇప్పుడు మనం ఈ విగ్రహాలు ఇవన్నీ చూసి ఇక తరతరాలకు వస్తుంది కాబట్టి అదే నమ్ముతారు. అంటే మీరు సాధన చేసిన తర్వాత శివుడి ఏ రూపంలో ఉన్నాడు? అంటే మాలాగానే మేము చూస్తున్నట్టు పైన గంగమ్మ తల్లి, మెడలో నా పాము గాని సర్పం ఉండి ఇలాగనే ఏదైతే ఉందో అది పులి తోలు ధరించి ఇట్లా కూర్చోవడం ఉంటది కదా, అలా కూర్చొని ఉంటాడా, లేకుంటే శివుడు ఏ ఆకారంలో ఉంటాడు? మీకు శివుడు నేను చూసినంత వరకు కొంచెం బ్లూ కలర్ లో అన్నట్టుగా ఉంటాడు, లైట్ గా. బ్లూ కలర్ అని కూడా కాదు, హైట్ ఎక్కువ ఉంటది. ఫస్ట్ కండలు పెద్దగా ఉంటాయి, చెయ్యి ఇంత చెయ్యి ఉంటది. మెడల పాము అయితే నేను చూడలేదు ఇంతవరకు, నాకైనా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. శివుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాడు. ఒకసారి నార్మల్ గానే ఉంటాడు, ఒకసారి ఉట్టినే ఆయన పనులైన ఉంటాడు, ఒకసారి ఏదో చేస్తాడు, ఒకసారి ఇంకేదో చేస్తాడు. ఏం చేస్తాడనే చెప్పనీకుండదు, సపరేట్ ఉండాలి, చూడాలి, సైలెంట్ ఉండాలి, అంతే. మీకు ఏ రకమైన దర్శనం ఇచ్చాడు శివుడు? నాకు ఎన్నో రకాల 100 రకాలుగా ఇచ్చిండు.
అంటే పైన గంగమ్మ తల్లి అలా లేదు. ఫేస్ చూసారా లేకుంటే వెళ్తురు ఉంటుందా ఫేస్ లో? ఫేస్ ఉంటది, బాడీ ఉంటది, ఇంత బైసెప్ ఉంటది, జిమ్ చేసినట్టు ఉంటది. కానీ సామాన్యులకు అంటే మనం ఒక మానవులము ఒక దేవుణ్ణి చూసే శక్తి మనకు ఉండదు. నేను అదే అంటున్నా, శివుణ్ణి మీరు దేవుడు అనుకోవద్దు. అంటే నిజమైన దేవుడు పరమాత్మ, దేవుడు, హైయెస్ట్ దేవుడు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సాధన చేసి ఒక లెవెల్ కి వచ్చిన వాళ్ళు. శివుడు ఇప్పుడు దేవుడు కాదా? దేవుడే. మీరే అంటున్నారు కదా పరమాత్మ శివుడు వేరేనా? అవును, పరమాత్మ నెంబర్ 1, పరమాత్మ తర్వాతనే శివుడు. ఈవెన్ నేను టాటూ వేసుకొని నేను శివుని దీక్ష పొందినా, ఎవరు పొందినా ఎవరైనా పరమాత్మ తర్వాతనే. పరమాత్మ అంటే ఏంటిది? పరమాత్మ నిరాకారం ఉంటది, ఒక బౌండరీ, ఒక రూపము, ఒక అనేది ఏమి ఉండదు. అంటే శివుడి పక్కకి ఎప్పటికి పార్వతీ దేవి ఉంటుందా? నేను మీరు చూసినప్పుడు ఓన్లీ శివుడు దర్శనం ఇచ్చాడు. అంటే మాట్లాడతాడా శివుడు మీతోనే? మాట్లాడతాడు. మన లెక్క మౌత్ టు ఉండదు, మైండ్ టు మైండ్ ఉంటది. అంటే మైండ్ టు మైండ్ అంటే సైలెంటా? మైండ్ తో ట్రాన్స్ఫర్ చేస్తాడు. మనం మౌత్ తో కమ్యూనికేట్ అవుతున్నాం. ఓకే, శివుడు మైండ్ తో కమ్యూనికేట్ అవుతాడు. ఇంకా ఏ దేవుళ్ళు కనిపించారు మీకు? చాలా మంది దేవతలు కలిసి నేను. ఓకే, ఒక 2 పేర్లు. శివుడు అంటే అందరికి తెలిసిన విషయం. ఇంకా వేరే దేవతలు మనకు కనిపించారు? కాళీమాత అనుకోండి, ఫేమస్. కాళీమాత రెగ్యులర్ మనకి రెగ్యులర్ గా అనిపిస్తుంటారు. ఓకే, అంటే ఇది ఎవరికైనా ఏ అఘోరాలకైనా రెగ్యులర్. ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తే కనుక ఇండియాలోనే ఇవన్నీ నడుస్తుంటాయి, వరల్డ్ మొత్తం నడుస్తాయి. చెప్తా అంటే ఇవన్నీ ఇప్పుడు శివుడు ఇవన్నీ మన తెలుగు సంప్రదాయాలన్నీ వేరే కంట్రీస్ లో కూడా నడుస్తాయా? శివుడు అదే అక్కడ డిఫరెంట్ గా ఉంటది కదా. అక్కడ వాళ్ళే అక్కడే మెడూసా అని ఉంటది, ఆఫ్రికాలో ఒకరు ఉంటారు. అంటే మీరు ఎన్ని సాధన చేశారు కదా, అసలు ఏ లాంగ్వేజ్ అనేది మెయిన్ దేవుడు లాంగ్వేజ్? దేవుళ్ళు ఏంటంటే వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ లో కమ్యూనికేట్ కాగలుగుతారు. అయితే నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, నేను ఇది ఏమంటారు ఇప్పటిదాకా చెప్పాను కదా, అంజనం లేచినప్పుడు నాకు మాట వినిపించకుంటే నాకు ఒక రాత రూపంలో చూపెట్టు దేవుడా అని నేను మనసులో అనుకున్నాను. నాకు అపోజిట్ పార్టీ అని కూడా చెప్పడం జరిగింది. బట్ అది మరాఠీలో రాసి ఉంది. నాకు తెలియదు ఆ ఇన్సిడెంట్స్ గురించి. నాకు తెలియదు ఇన్సిడెంట్స్ గురించి కదా, అంటే వాళ్ళు మరాఠీ రాశారు. నాకు తెలుగు వచ్చని నేను చెప్పడం జరిగింది, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు అంటే వాళ్ళు మరాఠీలో రాయడం జరిగింది. అంటే దేవుడు అక్కడ మరాఠీలో నేర్చుకుంటాడా అని అడుగుతున్నాను. దేవుళ్ళు అనే వాళ్ళని మనం సైన్స్ లాగా చూడాలి. వీళ్ళు ఏదో ఊహల కల్పితం కాదు, జెన్యున్ గా ఉంటారు వీళ్ళు. వాళ్ళ శరీరం అన్నది యోగ శరీరం, ఒక లైట్ బాడీ, ఒక డివైన్ బాడీతో ఉంటది. తపస్సు మీరు చేసి దానిలో సక్సెస్ అయినప్పుడు ఆ డివైన్ బాడీ మీకు కూడా వస్తుంది, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఆ టేస్ట్ ఎట్లుంటుందని తెలుసుకోవచ్చు. వీళ్ళు ఉండే డైమెన్షన్ వేరు. ఒక్కొక్క దేవుడు కొందరు ఋషులే దేవస్థితికి పొంది వాళ్ళకంటూ ఒక డైమెన్షన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.